అంతేనండి. ఉదయం లేసి వాకిలి కడుక్కొని ముగ్గేసుకొని ఇంకా టీ అది తాగామండి. తాగంగా ఇంకా ఉన్నాయి. ఇవి టిఫిన్ చేశాక తాగుతామండి. చిక్కుడుకాయలు కూడా ఒలుచుకొని చిక్కుడుకాయలు కూడా ఉడికినాయండి. ఇంకా ఇడ్లీ పిండి కొబ్బరి తీశారు మా వారు. ఇంకా పచ్చిమిర్చి చట్నీ చేయాలండి. ఇంకా ఇడ్లీ పిండి కూలింగ్గా ఉంటుందని చెప్పేసి బయట పెట్టాను. ఇంకా ఈలోపు వాషింగ్ మిషన్ అది వేసి బట్టలు కూడా ఆరేసుకున్నానండి. ఇంకా అంటే వారానికి 2 సార్లు అండి బట్టలు వాషింగ్ మిషన్ వేసేది. ఇంకా చెట్లకు కూడా నీళ్లు పెట్టేసుకొని వెనకమాల అది ఊడ్చుకున్నానండి శుభ్రంగా. మా వారు ఫోన్ చూసుకుంటున్నారు. గిన్నెలు కూడా కడగలేదండి. ఒకేసారి టిఫిన్ అయ్యాక కడిగేసుకోవచ్చులే అని, అంటే ఒక్కొక్కటేనండి తోమేది. ఉదయం టిఫిన్ అంత అయ్యాక అన్నీ తోముకుంటాను. నిన్న ఇడ్లీ అనండి, ప్రతిరోజు ఇడ్లీ అని అంటారు. అంటే వారానికి 2 సార్లు ఇడ్లీ 2 సార్లు దోశలు వేసుకుంటామండి. ఇంకా ఉప్మా అంటే అలాంటివి వేసుకుంటాము. సేమియా ఉప్మా. అంటే చెరో ప్లేట్ వేసుకుంటామండి. ఇది చూడండి ఎలా వచ్చింది, గోడ మీద ఎలా ఉందో. ఇది ఓనర్స్ వాళ్ళ పిల్లండి, వాళ్ళు పెంచుకుంటారు. అది టైంకు వస్తుంది. గిన్నెల సౌండ్ వినపడితే చాలు వచ్చేస్తుందండి కిటికీలోకి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇంకోసారి వస్తుంది, ఇంకోసారికి. అంటే కొబ్బరి ఎక్కువ వేస్తాను, టేస్ట్గా ఉంటుందండి. షుగర్ అయినా కూడా కొబ్బరి
వాడచ్చు అని చెప్పారు మంత్రి సత్యనారాయణ గారు. అందుకని అప్పటి నుంచి ఎక్కువే వాడతాను చట్నీలకి. బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. మేము వేరుశనగ వేయించిన శనగపప్పు వాడతామండి. అంటే వేరుశనగ గుళ్ళు వాడము, అది మా వారికి గ్యాస్ వస్తుందని చెప్పేసి ఇంకా అచ్చంగా ఇంకా ఇవే వాడతామండి. అల్లం కూడా వేస్తాను, అందుబాటులో ఉంటుందని కొంచెం అల్లం ఇక్కడ పెట్టుకుంటానండి. ఇంకా పెద్దవాళ్ళ ఫ్రిడ్జ్ తీయాల్సి వస్తుందని చెప్పేసి అన్నీ పెట్టుకుంటాను. చూడండి వాళ్ళ పిల్లలు కూడా వచ్చినాయి, పిల్లి పిల్లలు 3 ఉన్నాయండి, చిన్న చిన్న పిల్లలు. రాత్రి పెట్టాను, ఆ ఫుడ్ కొంచెం ఉంటే తింటుంది. చూడండి వెళ్ళిపోతుంది గోడ మీద. మేము వచ్చినప్పుడు చిన్నపిల్లలు, ఇప్పుడు గోడ కూడా ఎక్కుతుందండి. ఇది బ్లాక్. కొబ్బరి కూడా ముక్కలు కట్ చేసుకున్నానండి. అంటే చట్నీ రేపు ఉదయం కూడా పనికొచ్చేటట్టు వేస్తానండి 2 రోజులకి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. ప్రతిరోజు చట్నీ చేయాలన్నా ఇబ్బంది అండి, ఇష్టం ఉండదు నాకు చేయాలని. మా వారు రోజు చేయమంటారు, రోజు చేస్తే బాగుంటుంది, 2వ రోజుకి అస్సలు బాగోదు, టేస్ట్ తగ్గిపోద్ది, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అని అంటారు. అయినా రోజు ఎవరు చేస్తారయ్యా, అందుకని నేను చేయనండి. ఇంకా దాంట్లో పంచదార వేసుకొని తింటారు రేపు ఉదయం. కొంచెం అల్లం ముక్క కూడా వేస్తే బాగుంటుంది. చింతపండు, కొంచెమే వేస్తానండి, పులుపు ఉంటే తినరు, పుల్లగా ఉంటే తినరండి. ప్రతిదీ ఆయనకి అనుకూలంగా చేయాలి. అంటే ఆయన ఆరోగ్యం బాగోదండి, కారము అవి ఎక్కువ తింటే ఇంకా గ్యాస్, కడుపులో నొప్పి వస్తుంది. నేను కారం చట్నీలైనా తింటానండి, నాకేం అవ్వదు, నాకు ఆ ప్రాబ్లం ఏమి లేదండి. ఇంకా మిక్సీ వేసుకుంటే చట్నీ చేసేస్తే ఇంకా మా వారు స్నానానికి వెళ్తారు. వెళ్తే ఈలోపు ఇడ్లీ ఉడికేస్తాయి. ఉడికితే మరి స్నానానికి లెగుస్తున్నారండి. ఆయన టైము 10 అవ్వాలండి. టైము 10 అయితే కానీ స్నానానికి వెళ్ళి పూజ చేసి 11 అవుద్ది. అప్పటిదాకా నేను టిఫిన్ తినకుండా ఉండనండి. టిఫిన్ అయిపోయాక ఎమ్మటినే నేనే తినేస్తాను ముందే. ఈరోజు ఈ పూలు కోసుకొచ్చారండి, వాకింగ్కి వెళ్ళి. ఈ ఫోన్లు వచ్చాక యూట్యూబ్లు చూడటం, ఈ ఫోన్లు చూడటం వల్ల అండి టైమింగ్స్ మారిపోయినాయి ఇంట్లో. మామూలుగా అయితే అంతకుముందు మా వారు 9 కల్లా తినేసేవాళ్ళు, అలాంటిది గంటన్నర 2 గంటల తేడా వచ్చిందండి. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.